హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీతో మీ శ్రావంతి కృష్ణ. సో ఈ రోజు కూడా మల్టిపుల్ జాబ్ ఆపర్చునిటీ ఇన్ఫోస్తో మీ ముందుకు వచ్చేసాను. సో ఇంకా డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు నా ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే న్యూ సబ్స్క్రైబర్ అని కామెంట్ చేయండి, సో దట్ నేను మీతో ఇంటరాక్ట్ అవ్వడానికి వీలు ఉంటుంది. సో ఇంకా ఈ రోజు ఆ జాబ్ ఆపర్చునిటీ వచ్చేసి మనకి టెలి పెర్ఫార్మెన్స్ కంపెనీ నుండి మాట. సో వాళ్ళ అఫీషియల్ కెరియర్ సెక్షన్లో పోస్ట్ చేసిన రిక్వైర్మెంట్స్ అయితే నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. మల్టిపుల్ ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి, వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. సో స్క్రీన్ మీద హైలైట్ చేసి చూపిస్తున్నాను కదా, ఇది వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ మాట. సో మన ఫస్ట్ జాబ్ ఆపర్చునిటీ వచ్చేసరికి డిజిటల్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్. సో జాబ్ టైటిల్ ఇది మాట. సో మీరు పైన యూఆర్ఎల్లో చూస్తే వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ఉంది. సో మీరు డైరెక్ట్గా కెరియర్ సెక్షన్లోకి వెళ్ళి వర్క్ ఫ్రమ్ హోమ్ ఫిల్టర్ అప్లై చేసి చూసినా సరే ఈ జాబ్ రోల్ అయితే మనకి డిస్ప్లే అవుతుంది. సో డిఫరెంట్ లొకేషన్స్లో ఇదైతే మనకి ఉంది. నోయిడా, గుర్గాన్, కోల్కతా, ముంబై, సో ఇలాగ డిఫరెంట్ లొకేషన్స్ ఉంది. హైదరాబాద్ కూడా ఉంది. సో మనకైతే వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కానీ ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ జాబ్ రోల్కి వచ్చేసి మనకి గ్రాడ్యుయేట్స్ అండ్ అండర్ గ్రాడ్యుయేట్స్ ఎలిజిబుల్ మాట. సో అండర్ గ్రాడ్యుయేట్స్ అంటే సో ఇంటర్ అండ్ డిప్లొమా పాస్ అయిన వాళ్ళు వస్తారు. గ్రాడ్యుయేట్స్ అంటే బోత్ టెక్నికల్ డిగ్రీ అంటే బీఏ, బీటెక్ అండ్ నాన్ టెక్నికల్ డిగ్రీ వాళ్ళు లైక్ బీఏ, బీకామ్, సో ఇలాంటి డిగ్రీ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఈ పొజిషన్కి. సో ఎనీ స్ట్రీమ్ అని కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఏ స్ట్రీమ్ వాళ్ళైనా హ్యాపీగా అప్లై చేసుకోండి. అండ్ మనకి పాస్ డౌట్స్ కూడా ఏమీ మెన్షన్ చేయలేదు. సో ఎనీ పాస్ డౌట్స్ హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. ఫ్రెషర్స్ క్యాన్ అప్లై అని చెప్తున్నారు. సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా పర్వాలేదు. సో మనకు వచ్చేసి ఏంటి అంటే ఇంగ్లీష్ రిటర్న్ అండ్ వెర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే వచ్చి ఉండాలి. సో ఇంక ఈ జాబ్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏముంటాయి అంటే మనమైతే కాల్స్లో మాట్లాడాలి, కస్టమర్స్తో ఇంటరాక్ట్ అవ్వాలి. సో ఇది వచ్చేసి ఏంటంటే బ్యాంకింగ్ ప్రొడక్ట్స్ రిలేటెడ్ అయిన కస్టమర్ సర్వీస్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అయితే ఉంటాయన్నమాట. లైక్ పర్సనల్ లోన్ గురించి కానీ, హోమ్ లోన్ గురించి కానీ, జనరల్ ఇన్సూరెన్స్ గురించి కానీ, సో ఇలాంటి ఫీచర్స్ బ్యాంకింగ్ ప్రొడక్ట్స్కి సంబంధించిన సర్వీసెస్ ఆ ఫీచర్స్ అన్ని మనం కస్టమర్స్కి ఎక్స్ప్లెయిన్ చేయగలగాలన్నమాట. అండ్ మోర్ ఓవర్ ఒకవేళ కస్టమర్ ఏదైనా ఒక క్వైరీతో మనల్ని అప్రోచ్ అవుతే సో వాళ్ళకి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ కానీ సొల్యూషన్ అనేది అసిస్టెన్స్ అనేది వాళ్ళకి ప్రొవైడ్ చేయాలి. సో ఇంకా కిందకు వచ్చేసరికి రిక్వైర్డ్ స్కిల్స్లో కూడా చాలా క్లియర్గా అదే మెన్షన్ చేశారు. మనకైతే కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఉండాలి, ఎందుకంటే డిఫరెంట్ కస్టమర్స్తో ఇంటరాక్ట్ అవుతాము. అండ్ మోర్ ఓవర్ వాళ్ళకి ఏదైనా ఒక ప్రాబ్లంతో మనల్ని అప్రోచ్ అయినప్పుడు వాళ్ళ ప్రాబ్లమ్ని అండర్స్టాండ్ చేసుకొని అర్థం చేసుకొని సో వాళ్ళకి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ కానీ కరెక్ట్ సొల్యూషన్ అనేది ప్రొవైడ్ చేయాలన్నమాట. సో మనకైతే బోత్ రిటర్న్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే వచ్చి ఉండాలి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ మనకి బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ కూడా ఉంటే బాగుంటుంది. సో ఇదైతే వాళ్ళు చాలా క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. సో ఇంకా వీళ్ళు అఫీషియల్గా శాలరీ అనేది డిస్క్లోజ్ చేయలేదు. బట్ మనకి ఈ డిజిటల్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్కి శాలరీ వచ్చేసి 2.1 lakh per annum to 2.5 lakh per annum వచ్చే అవకాశం ఉంది. సో ఇంకా ఎవరైతే అప్లై చేద్దాం అనుకుంటున్నారో మీకు ఇక్కడ అప్లై నవ్ అని కనిపిస్తుంది కదా, దాని మీద అయితే క్లిక్ చేసి అప్లై చేసుకోవచ్చు. సో ఇంకా మన సెకండ్ జాబ్ ఆపర్చునిటీ వచ్చేసరికి జాబ్ టైటిల్ మీకు నేను స్క్రీన్ మీద హైలైట్ చేసి చూపిస్తున్నాను, మేనేజర్ టాలెంట్ అక్విజిషన్ మాట. సో ఇది బేస్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ అని మెన్షన్ చేశారు. బట్ యాజ్ ఆఫ్ నౌ మనకి పాండమిక్ వల్ల వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చే అవకాశం అయితే ఉంది. సో ఇంకా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి గ్రాడ్యుయేట్ అని మెన్షన్ చేశారు, ఎనీ స్ట్రీమ్ అని కూడా మెన్షన్ చేశారు. పర్టికులర్ పాస్ డౌట్స్ కూడా ఏం మెన్షన్ చేయలేదు. సో ఎనీ పాస్ డౌట్స్ హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇది కేటగిరీ వచ్చేసరికి హెచ్ఆర్ అండ్ రిక్రూట్మెంట్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అయితే ఉంటాయన్నమాట. సో రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కూడా ఒకసారి చదవండి అప్లై చేసే ముందు, చాలా పాయింట్స్ అయితే మెన్షన్ చేశారు. సో ఓవరాల్గా చూసుకుంటే ఇది హెచ్ఆర్ ఎలాగైతే టాస్క్స్ ఉంటాయో లైక్ హైరింగ్ ప్రాసెస్ కానీ, లేదు ఒక క్యాండిడేట్ని ఇంటర్వ్యూ చేసి హైర్ చేసుకొని ఆఫర్ లెటర్ రిలీజ్ చేయడం కానీ, వాళ్ళకి ఇండక్షన్ ప్రోగ్రామ్ కానీ, ట్రైనింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని మెయిల్ కమ్యూనికేషన్స్ సెండ్ చేయడం కానీ, సో ఇలాగా హైరింగ్ ప్రాసెస్కి సంబంధించి సో హెచ్ఆర్ అండ్ రిక్రూట్మెంట్ సైడ్ టాస్క్ అయితే మనకు ఉంటుంది. సో అందుకనే మనకి పైన కేటగిరీలో కూడా హెచ్ఆర్ అండ్ రిక్రూట్మెంట్ అయితే మెన్షన్ చేశారు. సో వీళ్ళు క్వాలిఫికేషన్లో గ్రాడ్యుయేట్ అని మెన్షన్ చేశారు కానీ బట్ ఇవన్నీ ఏంటి అంటే ఎంబీఏ వాళ్ళు కూడా చేయగలుగుతారు. సో ఎంబీఏ ఎవరైతే హెచ్ఆర్ స్ట్రీమ్లో పాస్ అవుట్స్ ఉన్నారో సో వాళ్ళు కూడా అప్లై చేసుకోండి, ఎందుకంటే అన్ని హెచ్ఆర్ రిలేటెడ్ టాస్క్స్ ఉన్నాయి కాబట్టి. సో వీళ్ళైతే అఫీషియల్గా గ్రాడ్యుయేట్ అని మెన్షన్ చేశారు. ఒకవేళ మీరు ఎంబీఏ విత్ హెచ్ఆర్ స్పెషలైజేషన్ ఉన్నా సరే ఈ పోస్ట్కి అప్లై చేసుకోండి. సో ఇంకా స్కిల్స్ సెక్షన్ వచ్చేసరికి మనకైతే ఎక్సలెంట్ రిటర్న్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. అండ్ మోర్ ఓవర్ ప్రజెంటేషన్ స్కిల్స్ అనేవి ఉండాలి. అండ్ మనకి ఎంఎస్ ఎక్సెల్ కానీ, వర్డ్ కానీ, పవర్ పాయింట్ అయితే వచ్చి ఉండాలి. సో మనమైతే డిఫరెంట్ పర్సన్స్తో కానీ డిఫరెంట్ టీమ్స్తో కానీ మింగిల్ అయ్యి వర్క్ చేయగలిగే ఇంటర్ పర్సనల్ స్కిల్స్ అనేవి ఉండాలన్నమాట. సో ఇవైతే ఈ జాబ్ టైటిల్ యొక్క డీటెయిల్స్ క్లియర్గా మెన్షన్ చేశారు. సో వీళ్ళు కూడా అఫీషియల్గా ఈ పోస్ట్కి శాలరీ అనేది డిస్క్లోజ్ చేయలేదు. బట్ మనకి ఏంటి అంటే 2.3 lakh per annum to 2.5 lakh per annum అయితే వచ్చే అవకాశం ఉంది.
సో సిమిలర్‌గా ఇంకొక జాబ్ ఆపర్చునిటీ కూడా ఉంది. మేనేజర్ టాలెంట్ అక్విజిషన్. బట్ ఇది బేస్ లొకేషన్ వచ్చేసి బెంగుళూరు మాట. సో సేమ్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయండి. లైక్ హెచ్ఆర్ అండ్ రిక్రూట్మెంట్ టాస్క్స్ అయితే ఉన్నాయి. సో బట్ డిఫరెన్స్ ఏంటి అంటే మనకి ఇది బెంగుళూరు లొకేషన్. ముందు చెప్పింది ఏంటి అంటే హైదరాబాద్ లొకేషన్ మాట. సో ఇంకా ఎవరైతే అప్లై చేద్దామో అనుకుంటున్నారో ఇక్కడ మీకు అప్లై నౌ అని కనిపిస్తుంది కదా, దాని మీద అయితే క్లిక్ చేసేసేయండి. సో వన్స్ మనకి అప్లై నౌ మీద క్లిక్ చేసిన వెంటనే చాలా సింపుల్‌గా అయితే ఫామ్ ఉంది. సో మీ రైట్ సైడ్ ఏంటి అంటే ఆ జాబ్ ప్రొఫైల్ యొక్క డీటెయిల్స్ కూడా మెన్షన్ చేశారు. సో మీ నేమ్ కానీ, మీ మొబైల్ నెంబర్, మీ ఈమెయిల్ ఐడి, సో మీ కంట్రీ అయితే మెన్షన్ చేయండి. తర్వాత ఏంటి అంటే ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ అని ఉంది. సో మీ కెరీర్ ఆబ్జెక్టివ్ అనేది రాయండి. సో ఎందుకు ఈ పొజిషన్కి మీరు అప్లై చేద్దాం అనుకుంటున్నారు అనేది ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వండి. సో నెక్స్ట్ వచ్చేసి మీ రెజ్యూమే అనేది అప్లోడ్ చేయాలన్నమాట. సో ఇక్కడ రెజ్యూమే ఫార్మాట్ వచ్చేసి .pdfని మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది. సో మీ రెజ్యూమేని పీడిఎఫ్లో మాత్రమే అప్లోడ్ చేయండి. సో తర్వాత వచ్చేసి లాస్ట్లో చెక్ బాక్స్ అనేది క్లిక్ చేయండి, సబ్మిట్ అయితే చేసేసేయండి. సో వన్స్ సబ్మిట్ చేసిన తర్వాత మనకి ఇలాగ థ్యాంక్ యూ మెసేజ్ అయితే వచ్చింది. సో నెక్స్ట్ వచ్చేసి ఇంటర్వ్యూ ప్రాసెస్ ఇంకా ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ యాజ్ యూజువల్గా మన ప్రొఫైల్ కనుక వాళ్ళ ఎలిజిబిలిటీ క్రైటీరియాని మీట్ అవుతే సో మనకి అనేది ఫస్ట్ రౌండ్లో అసెస్మెంట్ అనేది పెట్టచ్చు. సో సెకండ్ వచ్చేసి మనకి ఇంటర్వ్యూ అనేది జరుగుతుంది. తర్వాత మనకి ఆఫర్ లెటర్ అనేది రిలీజ్ చేస్తారన్నమాట. దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. హోప్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. సో లాస్ట్ డేట్ అయితే మనకి మెన్షన్ చేయలేదు. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అయితే అప్లై చేసుకోండి. త్వరగా లింక్ అయితే ఎక్స్పైర్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ స్టిల్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కమెంట్ సెక్షన్లో అడగండి. మీ ఫ్రెండ్ సర్కిల్లో కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. సో వాళ్ళు కూడా బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది. సో ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసుకోండి. సో మరికొన్ని మంచి జెన్యూన్ జాబ్ కంటెంట్ ఇన్ఫోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు స్టే హోమ్, స్టే సేఫ్, స్టే హెల్దీ. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.